ఈ ఫైటర్ పైలట్ ఒక సెకండ్ ఇప్పుడు ఉన్నారు, ఇంకొక సెకండ్ ఉండకపోవచ్చు. మరి వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చే వైఫ్స్ ఇంకెంత ధైర్యవంతులు ఉండాలి. ఈ ఫైటర్ పైలట్ అందరూ ఒప్పుకోవాల్సిందే అండి, చాలా ధైర్యవంతులు. కానీ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఒక సెకండ్ ఇప్పుడు ఉన్నారు, ఇంకొక సెకండ్ ఉండకపోవచ్చు. మరి వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చే వైఫ్స్ ఇంకెంత ధైర్యవంతులు ఉండాలి. అండ్ వాళ్ళ ఎమోషనల్ కానీ వాళ్ళ మైండ్లో ఎట్లా రన్ అవుతుంటుందండి. ఒక ఫైటర్ పైలట్ని నేను ఇవాళ మ్యారీ చేసుకుంటున్నా, రేపు ఉండాలి 100% అందరూ ఫైటర్ పైలట్స్ ఉండాలి అని అనుకుంటున్నా. బట్ రేపు అది జరగకపోవచ్చు. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయండి ఒక వాళ్ళ వైఫ్లో తిరిగే ఆలోచనలు? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఫ్లయింగ్ అ ప్లేన్ ఈజ్ సేఫర్ దెన్ డ్రైవింగ్ కార్. ఓకే, మీరు కార్లో మీరు ఇఫ్ యూ కంపేర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అవర్స్, అంటే ఒక 10,000 అవర్స్ ఫ్లయింగ్ అయింది అనుకోండి, 10,000 అవర్ కార్ డ్రైవింగ్ అనుకోండి. కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ అయ్యే ప్రసక్తి ఎక్కువ ఉంది మీకు. ఎందుకంటే ఫ్లయింగ్ ఇట్ ఈస్ వెరీ ప్రిసైజ్, ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రొసీజర్, అన్నీ ఒక ప్రొసీజర్, అన్నీ ఒక ప్రిసిషన్. ఎయిర్క్రాఫ్ట్ ఒకసారి ఫ్లయింగ్కి టార్మాక్ పడి వచ్చింది అనుకోండి, ఫ్లయింగ్కి ఆఫర్ అవుతుంది, ఇంజనీరింగ్ టీమ్ ఆఫర్స్, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫ్లై వర్ది అని ఫ్లయింగ్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ప్రతి సార్టీ తర్వాత దెర్ ఇస్ అ సర్వీసింగ్ విచ్ హ్యాపెన్స్. మీరు సర్వీసింగ్ ఎప్పుడు ఇస్తారు? వన్స్ ఇన్ 10,000 కిలోమీటర్స్ ఇస్తారు. అక్కడ ప్రతిసారి పైకి వచ్చి కిందికి వచ్చిందంటే సర్వీసింగ్ అవుతుంది. సో ఆ మెషిన్ అనేది ఒక వెరీ హై పర్ఫార్మెన్స్ మెషిన్, హై మెయింటెనెన్స్ అవుతుంది ఆ మెషిన్లో, పర్ఫెక్ట్గా ఉంటుంది అది. అందుకే మీకు 10,000 అవర్ తీసుకున్నాను అనుకోండి, ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అన్ యాక్సిడెంట్ 0.03 ఏదో ఉంది. అంటే యాక్సిడెంట్లో కాదు ఇది నేను చెప్పేది, ఒక వార్ జరిగిన టైంలో ఆ డైరెక్షన్లో తీసుకెళ్తే. వార్ చేసేటప్పుడు కూడా 1971 తర్వాత ఫస్ట్ టైం వార్ హ్యాపెండ్ ఎప్పుడు? ఇన్ 1999. 1999 అయిన తర్వాత ఫస్ట్ టైం మనం క్రాస్ చేసింది బాలకోట్లో. రైట్. సో వార్ అనేది ఈజ్ అ వెరీ అంటే ఎప్పటికైనా మనం వార్ కోసం ప్రిపేర్ ఉన్నాం, కానీ వార్ అయ్యేది చాలా రేర్, వన్స్ ఇన్ 25 years, వన్స్ ఇన్ 30 years. సో అది ఏదైతే మనకు చాలా మూవీలో చూపిస్తారు, ఏదైనా వెళ్ళాడు చనిపోయాడు, వీళ్ళని చనిపోయాడు, కొంత ఆ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ డ్రామాటిక్. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, రైట్, అది ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ అంటే ఫార్ ద ఫ్యామిలీ ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ టు యాక్సెప్ట్ దట్ ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, అదొక ప్రసక్తి ఎప్పుడూ ఉంటుంది. అందుకే పైలట్ అయినా కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినా కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీరు ఎయిర్మెన్ ఉన్నా కానీ, సేలర్ ఉన్నా కానీ, జవాన్ ఉన్నా కానీ, ఆఫీసర్ ఉన్నా కానీ, ఎవరున్నా కానీ, డబ్బుల కోసం ఎవడు రాడు. ఇట్ ఈస్ ఫార్ మీ పేట్రియాటిక్ నేషనలిస్టిక్ డ్యూటీ కోసం వస్తారు, రైట్. సో ఎంత మనం మోటివేటెడ్గా ఉంటామో నేషనల్ డ్యూటీ చేసి వార్ చేయడానికి, ఫ్యామిలీస్ కూడా అంత మోటివేటెడ్గా ఉంటారు దాంట్లో మనల్ని సపోర్ట్ చేయడానికి. సో ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ఆఫ్ సోల్జర్స్, ఎయిర్ వారియర్స్, నేవల్ పర్సనల్, దే ఆర్ యాజ్ పేట్రియాటిక్ యాజ్ ద పీపుల్ హు ఆర్ సర్వింగ్. అది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. అది వీళ్ళు కూడా అంత బ్రేవ్గా ఉన్నారు కదా ఫైటింగ్ చేయడానికి, వాళ్ళు కూడా అంతే బ్రేవ్ ఉన్నారు. రిస్క్ మనం ఆలోచించే అంత రిస్క్ లేదు. ఏంటంటే మీడియాలో హైలైట్ చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు కార్లో రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, ఎన్నిటిని హైలైట్ చేస్తారు. ఓ 30 మంది వస్తేనే అది న్యూస్లో వస్తుంది. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ఎజెక్షన్ అయ్యి క్రాష్ అయ్యి మనిషి సేఫ్గా కింద వచ్చే కూడా ఒక న్యూస్ అవుతుంది, రైట్. సో ఐ వోంట్ అంటే వీళ్ళు బ్రేవ్ కాదు అని చెప్పాను, డెఫినెట్లీ దే ఆర్ ద ఎంటైర్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఉన్నారంటే, ఎస్పెషలీ ద వైఫ్స్ అండ్ హస్బెండ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, ఫుల్ వాళ్ళే సపోర్ట్, ఫుల్ రన్ చేసేది వాళ్ళే కదండి. అంటే పిల్లల ఎడ్యుకేషన్ నుంచి ఇంట్లో ఏమవుతుందో అంత, అంటే మీ పేరెంట్స్ కూడా చూసేది వాళ్ళే. మనం వార్ ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ మైండ్ సెట్ అక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఆలోచించే మనకు ఛాన్సే లేదు, డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఇక్కడ పని నడవాలి కదా, అది నడిపించేది ఎవరు? ఈజ్ అ ఫ్యామిలీ, ఈజ్ అ స్పౌస్, ఈజ్ అ పేరెంట్స్. సో ఇన్ఫ్యాక్ట్ మనకన్నా మేబీ వాళ్ళే ఎక్కువ పేట్రియాటిక్ ఏమో.
ఇది యాక్చువల్ ఫ్యామిలీ సైడ్. బట్ మీకు ఎయిర్ ఫోర్స్లో ఉండే ఫ్యామిలీ మీ కో పైలట్ కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా అది మీరు వెళ్తూ ఉంటారు, వార్లో వెళ్తుంటారు, మీ ఫ్లైట్ బాగానే ఉంటుంది, మీ ఎయిర్ క్రాఫ్ట్ బాగానే ఉంటుంది, బట్ అతని ఎయిర్ క్రాఫ్ట్ పోవచ్చు. అంటే వెళ్తారు, కలిసి వెళ్తారు, బట్ రావడం మాత్రం ఒకటే ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారండి మీ కో పైలట్ వెళ్ళినప్పుడు? అంటే వాళ్ళతో బాండింగ్ ఎట్లా ఉంటుంది? బాండింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. అంటే బ్రదర్స్ లాగా కాదు, బ్రదర్సే ఆల్మోస్ట్. అంటే తేడా అంత ఉండదు ఇప్పుడు కూడా. అంటే ఐ జాయిన్ ఎన్డీఏ 1994లో జాయిన్ అయ్యాను, 93-94లో జాయిన్ అయ్యాను, 93 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. కొంతమంది నేను అప్పుడు కలిసానండి, రైట్. వాడికి ఇప్పుడు నేను ఫోన్ చేసి లేపితే, నేను ఒక రిక్వెస్ట్ చేస్తే వాడు ఆ రిక్వెస్ట్ ఒప్పుకోవాల్సిందే. అంటే నో అనే ప్రసక్తి లేదు. అలాంటి ఒక రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ అనేది చాలా మటుకు అర్థం అవ్వదు మనుషులకి. అండ్ వీ గెయిన్ అ లాట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్, గివ్ అ లాట్ ఆల్సో టు రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ నుంచి వచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది. ఐ హ్యావ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్, అంటే నాకు చాలా క్లోజ్గా ఉన్నాడు అనమాట. నాతోనే ఫ్లై చేసేవాడు, మా యూనిట్లో ఉండేవాడు. మీరు చెప్పినట్టు హీ వెంట్ ఫర్ అ సార్టీ, ఎయిర్ క్రాఫ్ట్ మ్యాల్ ఫంక్షన్ వల్ల హీ పాస్డ్ అవే. హీ క్రాష్ ఇన్ సియాచెన్ గ్లేషియర్లో క్రాష్ అయ్యాడు, చనిపోయాడు అనమాట. 20 years తర్వాత, అంటే వాడు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారి కలిశాను నేను. వాడి బర్త్డేకి వెళ్తే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కలిశాను. వాళ్ళ పేరెంట్స్ వల్ల నాకెంత హెల్ప్ వచ్చింది అంటే, నేను ఇనిషియల్లీ ఏంటి వాళ్ళు లేడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాం. ఎవ్రీ సాటర్డే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ టైం స్పెండ్ చేశాను అనమాట. అదొక హ్యాబిట్ అయిపోయింది. పెళ్ళయింది, మా వైఫ్ కూడా రావడం స్టార్ట్ అయింది. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పిల్లలు కూడా రావడం స్టార్ట్ చేశారు. నాకు ఇప్పుడు లైఫ్లో ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి, ఒక మారల్ డిసిషన్ తీసుకోవాలైనా కానీ, ఒక కెరియర్ డిసిషన్ తీసుకోవాలైనా కానీ, ఏది ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడతాను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ సపోర్టింగ్ దెమ్, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అతను 2001లో ఈ పాస్ 2001 4th of July, 26 years 25 years అవుతుంది. వీకెండ్స్ టు వీకెండ్స్ అక్కడ ఉంటున్నాం మేము. వీ ఆల్సో ట్రై టు హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. దే ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్, పేరెంట్, ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్ అయింది. అండ్ ఐఎమ్ టెలింగ్ కదా, ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, వాళ్ళతో కాల్ ఇలా వచ్చింది అయ్యిందంటే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళ కొడుకుకి ఎలా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు అలా నాకు కూడా అడ్వైజ్ ఇస్తారు. హిస్ ఫ్రెండ్స్, హిస్ రిలేటివ్స్, దే ఆర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ అవర్ రిలేటివ్స్. కలిసి మేము హాలిడేస్కి వెళ్తాము, వీకెండ్ వాళ్ళ ఇంట్లో క్రాష్ అవుతాం మేము అందరూ. ఇట్స్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్, దట్ ఎక్స్టెండ్. సో అలాంటి ఒక రిలేషన్షిప్. చాలా మంది ఏమనుకుంటారంటే, అరే అని చనిపోయాడు కదా వాళ్ళ పేరెంట్స్ ఇతను చూసుకున్నాడు కాదు. ఇక్కడ మాకు ఉల్టా ఉంది. మేము చాలా గెయిన్ అయ్యాం ఆ రిలేషన్షిప్ వల్ల. సో అలాంటి అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ అది.